హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా. నేను మీ రమ్యశ్రీ. సాయంత్రం అవగానే ఏదో ఒకటైతే స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు టీ టైంలో మనము ఇలా ప్యాలలతో బేల్పూరిని తయారు చేసామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ ప్యాలాల బేల్పూరి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు అయితే నేను ఇక్కడ ప్యాలాలని తీసుకున్నానండి. వీటిని నేను ఆయిల్లో ఏం ఫ్రై చేయలేదు. ఆయిల్లో అంటే షాలో ఫ్రై అయితే చేయలేదండి, డైరెక్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా కారాన్ని వేస్తున్నాను. అలాగే ప్యాలాలలో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఉప్పుని చూసి మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే 1 కప్పు వరకు అయితే సన్నగా కట్ చేసుకున్న కీరా ముక్కలండి. అలాగే 1/2 కప్పు వరకు అయితే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలండి. ఒక 2 టమాటాలని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసాను. అలాగే పల్లీలండి, పల్లీలని డీప్ ఫ్రై చేసి వేసాను. చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తింటూ ఉంటే పల్లీలని. ఇప్పుడు దాంట్లోకి మనము సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండి. కొత్తిమీర అయితే మస్ట్, చాలా బాగుంటుంది ఫ్లేవరు దీంట్లోకి వేస్తే బేల్పూరిలోకి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని యాడ్ చేశాను. మీరు కావాలంటే నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే నేను ఇక్కడ నిమ్మకాయ పిండుతున్నానండి. 1 నిమ్మకాయ అయితే పిండేశాను. చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా. మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నిమ్మకాయ రసాన్ని కూడా. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని వేసాం కదండి, ఇప్పుడు చేతితో మొత్తము కలిపేసుకుందాము. మీకు ఇష్టం లేదనుకోండి స్పూన్తో కానీ చెంచాతో కూడా కలిపేసుకోవచ్చు. కానీ ఇలా కలపడం వల్ల చేతితో కలిపితే మనకి ప్యాలాలకు అనేటివి అనమాట ఈవెన్గా మనకి కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక 2 నిమిషాల్లో మనకి బేల్పూరి అనేది రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా మనము పిల్లలకి స్కూల్ నుండి రాగానే చేసి ఇచ్చిన, లేదంటే ఆఫీస్ నుంచి వచ్చాక కూడా మనము ఇది సర్వ్ చేసామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. పైనుంచి మీకు ఇష్టం ఉంటే సేవ్ వేసుకోండి, లేదంటే ఏదైనా మిక్చర్ ఉన్నా పర్వాలేదు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. బాయ్ అండి.